హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనం ఒక షాప్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకటే క్వాలిటీ ఉన్న మెటీరియల్ ఒకటి మీటర్ 100 రూపాయలు ఉంటుంది, ఇంకొకటి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, రేటుకే ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. కానీ దాని క్వాలిటీ ఎక్కడ ఉంటుందంటే మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఇప్పుడు షాటిన్ ఉంది, షాటిన్ 35 పన్నాలు కూడా ఉంటుంది. అది మనం తీసుకోవడానికి ప్రిఫర్ చేయకూడదు. ఇది చూడండి 44 పన్నా అనమాట. 44 ఉంది. ఖచ్చితంగా 44 ఉంటదంటే మిల్లర్‌ని బట్టి, కంపెనీని బట్టి 42 నుంచి 44 మధ్యలో ఉంటదనమాట. ఇలా మనకి పన్నాన్ని చూసుకోవాలి కానీ కస్టమర్ ఏం చూస్తారు? రేట్‌నే చూస్తారు. మీటరే వాల్యూ చూస్తారు. దాని పన్నాన్ని చూసి దాని వాల్యూ చూసుకోవాలి. 44 అనేది కాటన్ మెటీరియల్, మన డ్రెస్ మెటీరియల్స్ అలాంటివి తీసుకున్నప్పుడు విడిదారు మనం కలంకారీ మెటీరియల్స్ అలాంటివి తీసుకుంటాం కదా! తీసుకునేటప్పుడు మనకి ఇచ్చే క్లాత్ ఏ పన్నాలో ఉంది అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. రేట్‌కే ఇంపార్టెంట్, మీటర్ వాల్యూనే చూసుకోకూడదు. మనం మీటర్ వాల్యూ అంటే ఇట్లా అద్దంలో, కానీ నిలువులో పన్నా కూడా చూసుకొని దాని క్వాలిటీని డిసైడ్ చేసి మనం అప్పుడు రేట్ పెట్టాలన్నమాట. అప్పుడు మీరు ఇచ్చే అవుట్‌పుట్ మీరు ఎలాంటి కావాలనుకుంటే అలాంటి అవుట్‌పుట్ ఇవ్వగలుగుతారు టైలరు. పన్నా తక్కువ ఉంటే పీసెస్ ఎక్కువ పడతాయి.